వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్. శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రజలు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఉద్దాన ప్రజల భూములను బలవంతంగా కార్పొరేట్ శక్తులకు ధారదత్తం చేస్తే మరో ఉద్యమం వస్తుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ఉద్దానాన్ని విధ్వంసం చేస్తే సహించేది లేదని అంటున్నారు. కార్గో ఎయిర్పోర్టును రైతులు వ్యతిరేకిస్తున్నారు. అవసరమైతే ఉద్యమం చేస్తామని చెప్తున్న ఉద్దాన రైతులతో మా ప్రతినిధి సౌమ్య గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లా పలాసకి సంబంధించి ఏదైతే కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టడం కోసం ఈ చుట్టుపక్కలకు సంబంధించి దాదాపు 200 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తిగా 1200 ఎకరాలు కావాలి కాబట్టి ఇంకొక 1000 ఎకరాలు కూడా చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామస్తుల యొక్క రైతుల దగ్గర భూ సేకరణ చేసే ప్రయత్నం అయితే ప్రస్తుతానికి ప్రభుత్వం చేస్తుంది. అయితే గ్రామస్తులు మాత్రం భూమి ఇవ్వడానికి సిద్ధంగా లేము అని చెప్తున్నారు. అసలు ఎందుకని భూ సేకరణ వ్యతిరేకిస్తున్నారు, అసలు వీళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏంటి, నిజంగానే భూ సేకరణకు సంబంధించి వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేటువంటి గ్రౌండ్ రిపోర్ట్ భాగంగా ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు కార్గో ఎయిర్పోర్ట్ ఇక్కడ నిర్మించడానికి మీ భూములకు సంబంధించి గవర్నమెంట్ తీసుకుంటామో అంటుంది. అయితే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మా భూములే మాకు కావాలి, మా కడుపు నిండాలి. మా భూముల మీదే మా కడుపు నిండుతుంది. మాకు వాళ్ళు ఇచ్చిన డబ్బుల మీద మా కడుపు నిండదు. ఆ డబ్బులు ఎన్నాళ్ళు ఉంటాయి? మా జబ్బులైనా, మా జ్వరాలైనా, మా పెళ్ళిళ్ళైనా, మా పేరెంట్కి వెళ్ళినా, మా పిల్లలకి పెద్దోళ్ళకి చేసినా, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసినా మేము ఆ భూదేవత మీద మేము చేసుకుంటున్నాం. ఒక అంటికాయ అయినా, మునక్కాయ అయినా, పనసకాయ అయినా, మామిడికాయ అయినా, చీడి పెక్క అయినా మేము ఆ పొలాలు తింటాం. మా భూములు ఇచ్చేది మేము ఏడు తిని బతుకుతాము. మా కడుపు కొడుతున్నది, మేము ఏడు తిని బతుకుతాము. చెప్పమ్మా, మాకు 10,000 రూపాయలు మునక్కాయలు వస్తాయి. 4 నెలలు 3 నెలలు పోతుంటే ఆ మునక్కాయ మేము బతుకుతున్నాము. కొబ్బరికాయలు నెలకో 2 నెలలకో తీత అవుతుంటే 4-3 పనాలు కాయలు అవుతాయి. ఆ 2-3 వేలు వస్తున్నాయి. మా కడుపు ఎండేసుకుంటున్నాము. అడిగే భూములు ఇచ్చేది మేము ఏడు ఎండేసుకుంటాము. మా తల్లి భూదేవత, మా తండ్రి ధరణి. ఆ ధరణి మీద మా భూదేవత మీద మాకు కష్టపడుకుని బతుకుతున్నాం. కానీ మాకు అది ఇచ్చిన చొమ్ము మాకు వద్దు. మా భూములు మేము వద్దు. మా భూములే మాకు కావాలి. మా పిల్లలకి మేము పెంచుకుంటాము, మా కుటుంబం మేము పెంచుకుంటాం. కానీ మా భూములే మాకు కావాలి. కానీ మాకు ఎయిర్ పోస్ట్ వద్దు. మా భూమే మాకు కావాలి, మాకు ఎయిర్ పోస్ట్ వద్దు. మీరు చెప్పండి, దీనికి సంబంధించి భూసేకరణ చేసినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది ఇచ్చిన తర్వాతే భూములను వాళ్ళు తీసుకుంటాం అంటున్నారు కదా, మరి ఎందుకు ఇందులో అభ్యంతరం? వద్దమ్మా, ఆ అమౌంట్ మాకు వద్దు, డబ్బు మాకు వద్దు. మా భూములనే మేము ఉంటాం. చూడు, చిన్న కొబ్బరి మాకు ఇస్తాము, అది పెద్దది అవుతుంది. 2 సంవత్సరాలు కష్టపడాలి, 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల తర్వాత అది కొబ్బరి చెట్టు కడుపుకి నోరు ఎండితే నీరు ఇస్తుంది, కడుపు మంట గుడ్డిస్తుంది, తర్వాత పొయ్యి కర్రలు ఇస్తుంది, తర్వాత తుడుచుకొని చీపిస్తుంది. అలాంటి కొబ్బరి చెట్లు అన్ని ఇచ్చేసి మేము ఎక్కడికి వెళ్తాము? మేము భూములు మాత్రం మేము మాకు అభివృద్ధి వద్దు. మా భూములు మనం ఇప్పుడు ఎలా కష్టపడుకొని తింటానమ్మా అలాగే తింటామమ్మ. ఆ కళ్ళు మూసుకొని అన్ని మీద కష్టపడతాం. కానీ మాకు అభివృద్ధి వద్దు, మాకు వద్దు. మాకు వద్దమ్మా, మా భూములే మాకు వద్దు కావాలా. మాకు ఎయిర్ పోస్ట్ వద్దు. మాకు ఈ భూములే మాకు. పిల్లలకి అభివృద్ధి జరుగుతుంది ఫ్యూచర్ లో అని చెప్తున్నారు కదమ్మా. అంత పిల్లలకి అమ్మా ఇప్పుడు వాళ్ళు ఇస్తారు, అభివృద్ధి జరుగుతుంది. డబ్బు ఇస్తే ఒకడు కారు కొంతమంటాడు, ఒకటి బైక్ కొంతమంటాడు, ఒకటి ఎంజాయ్ చేస్తామంటాడు. అప్పుడు అన్నట్టు మరి ఇచ్చేది మేమేమిటి అయిపోవాలి? అలా అడుగుతారు. వాళ్ళు ఇచ్చిన సొమ్ము కావాలి వస్తారు అడుగుతారు. మాకు ఇయ్యి అని అడుగుతారు. అడుగుతాళ్ళకి ఆ సొమ్ము ఇచ్చేస్తే మరి అన్నట్లు మేడు తిని బతుకుతాము. మేము మేడు తిని బతుకుతాము, ఎక్కడ బెంగరుకొని బతుకుతాము. మేము ఆ చెట్టు ఉంటే కాయ తీసుకుంటాం, ఎక్కడికో ఇచ్చుకుంటాం, ఏదో అమ్ముకుంటాం, తింటాము. మరి మేము మాకు వచ్చింది ఏంటి? ఆ చెట్టు మీద మేము ఆదాయపడాలి. వాళ్ళు కాళ్ళు ఉన్నాయి, వెళ్ళిపోతారు, దూరం వెళ్ళిపోయి ఎక్కడో హైదరాబాద్లో, కలకత్తాలో ఎక్కడో ఇలా అస్సాంలో అంటే ఎక్కడ బతుకుతారు. మరి మేము ఎటు వెళ్ళిపోతాము? వెళ్ళలేము. అసలు ఎందుకని ఎయిర్పోర్ట్ కి సంబంధించి భూములు ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నాం? మేము తాతల ముత్తాతల నుంచి ఆస్తులు మొదటి నుంచి ఆ భూముల మీదే కష్టపడుకుని ఉన్నాము. ఈరోజు భూములు తీసుకుంటాము అనుకోనంటే డబ్బులు ఇస్తాము, ఉద్యోగాలు ఇస్తాము అని చెప్తున్నారు. అవన్నీ కాకమ్మ కథలు. అవి ఎప్పుడు ఎవరో అవి జరగని పనులు. అందుకనే మా 16 గ్రామాల నుంచి ఒక సెంటి భూమి కూడా ఇవ్వమనేసి మేమైతే ముక్తకంఠంగా చెప్తున్నాం. అమరావతిలో ఎలా అయితే ల్యాండ్ పుల్లింగ్ చేస్తారో అదే ఆ తరహాలో ఇక్కడ కూడా ల్యాండ్ పుల్లింగ్ చేసి వాళ్ళకి ఎలా అయితే నష్టపరిహారం చెల్లించి న్యాయం చేస్తారో ఇక్కడ కూడా అలాగే న్యాయం చేస్తాము అని గవర్నమెంట్ చెప్తుంది కదా. మాకు భూములు ఇచ్చే ఆలోచన లేకపోయినప్పుడు ఏది చెప్పినా మేము నమ్మము. మా ప్రధాన అంశం ఏంటంటే సెంటు భూమి కూడా ఇవ్వమనేసి ఆలోచన అయితే మా గ్రామాలకు ఉంది. అదే మీరు తెలియజేస్తారనేసి మేము కోరుకుంటున్నాం. అసలు మీరు చెప్పండి, ఎందుకని భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు? భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరంటే తాతల ముత్తాతల నుండి దాని మీద మేము ఆధారపడి ఉన్నాం మేడం గారు. ఒకటి, అమరావతి రైతులు ఎందుకు ఈరోజు భూములు ఇచ్చి అభివృద్ధికర 3 పంటలు పండే భూమి అమరావతి రైతులు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గ్రాఫిక్స్, అతను ప్రపంచంలో అతిపెద్ద గ్రాఫిక్స్ ఎవరని చంద్రబాబు నాయుడు గారు.
ఓకేనా. చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతుల దగ్గర భూసేకరణ చేసి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామని, వాళ్ళకి 18 సంవత్సరాలు 10 సంవత్సరాలు పింఛన్ ఇస్తామని కొని చెప్పిన వ్యక్తి ఈరోజు అమరావతి రైతులు ఎందుకు మేడం గారు, నేను తెలియక అడుగుతాను మీకు, అవి మీకు మీడియా మిత్రులకు అడుగుతాను, ఎందుకు రోడ్డు ఎక్కారని నేను మీకు అడుగుతాను, మీరు ఒక సమాధానం చెప్పగలరా? ఎందుకు ఎక్కరు? అతను ఒక పెద్ద గ్రాఫిక్స్, అతను ఏవో పెద్ద ఫ్లెక్సీలు పెట్టి సింగపూర్ లాంటి ఐడియాస్. నేను 46 కంట్రీలు తిరిగి వచ్చే మర్చినాలో జాబ్ చేసి ఎక్కడైతే అభివృద్ధి పేరుని అంటాను, కానీ అభివృద్ధి మాకు కావాలి. ఈ పలాస నియోజకవర్గంలో శ్రీకాకుళం జిల్లా ఎయిర్పోర్ట్ మాకు కావాలి. 1850 ఎకరాలు మా ఎక్స్ మినిస్టర్ శ్రీధర్ అప్పలరాజు అన్నయ్య అన్నట్లు 1850 ఎకరాలు నగరంపల్లి పంచాయతీలో ఉంది. అది భూసేకరణ చేయండి. ఎందుకంటే లేదు ఉప్పు సాల్ట్ ల్యాండ్లో మన ఆర్డీఓ గారు అన్నారు, బిడిమొచ్చి సాల్ట్ ల్యాండ్లో ఎయిర్పోర్ట్ కాదు, అభివృద్ధి అది అలాగ అవ్వదు అని అన్నారు. ఎందుకు? గూగుల్లో సెర్చ్ చేయండి, సాల్ట్ ల్యాండ్లో ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఇండియాలో, 6 కంట్రీలో గూగుల్లో సెర్చ్ చేయండి. ఎందుకు లేవు? భారతదేశంలో ఉన్నాయి, 4-5 దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ లక్షద్వీపులు తీసుకోండి, కచ్చి బూజ్లో తీసుకోండి, సాల్ట్ ల్యాండ్లో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఇక్కడ ఎందుకు కాదు? ప్రజలకు మబ్బి పెట్టకండి. ఒకటే గమనిస్తున్నాము, ఇది ఉద్దానంలో మావోయిస్ట్ గల ప్రాంతము. మళ్ళీ ఉద్యమాలు మళ్ళీ తిరుగుబాటు జరిగితే 1969 నుండి రైతాంగ పోరాటం నుండి ఇప్పటి వరకు ఉద్యమాలు ఉన్నాయి. మమేకంగా మాకి ఉద్యమాలు మళ్ళీ తిరుగుబడే అవకాశాలు ఉన్నాయి. సీరియస్గా నేరుగా అక్క గారికి ఒకే మాట్లాడుతాను, అక్క నువ్వంట మా తాతగారు రైతాంగ పోరాటం నుండి పనిచేసే బ్రిటిష్ కాలం నుండి ఇదేనేటి, మీ నాన్నగారు 6 సీట్లు ఎమ్మెల్యేగా అయ్యారు, శివాజీ అన్నయ్య గారు. మీరంటారు మాది గౌత్ ఫ్యామిలీ రైతాంగ కుటుంబం నుండి వచ్చింది అనుకొని మన రుద్రయ్య గారు చెప్పారు, మా పక్క పంచాయతీ రుద్రయ్య గారు అన్నయ్య. గౌతులచ్చ అనే వ్యక్తి అయితే రైతాంగ కుటుంబం నుండి వచ్చినట్లే అయినటువంటి వ్యక్తి అయితే శిరీష్ అక్క ఈరోజు ఈ మాట అందు. రైతుల గురించి ఏం మీరు మాట్లాడుతున్నారు? మొన్న అచ్చెన్నాయుడు గారు అంటున్నారు, వెనకబడింది పలాస, అందుగురిండే నేను ఇస్తాను, లేదంటే నేనే తీసుకున్నాను. చంద్రబాబు తీసుకెళ్ళండి సార్, 3 పంటలు పండుతాయి నిమ్మాడిలో, సంత బొమ్మలు, కోట బొమ్మలు, పోలాకు మాకు తెలియదు ఏంటి, నేను తిరగపోయిందే ఆ ఏరియా. మీరు తీసుకు అభివృద్ధి చేయండి. మీకు అక్కడ వ్యతిరేక ఏర్పడుతుంది, నెక్స్ట్ నీ ఓడిపోతామన్న సంగతి మాకు తెలుసు. అచ్చెన్నాయుడు గారు నేరుగా మీకు సూటి ప్రశ్నలు చెప్తున్నాను. కానీ ఎక్కడైతే మాకు ఎయిర్పోర్ట్ కావాలి, ఈ జిల్లాలో ఈ పలాసలో ఎయిర్పోర్ట్ కావాలి. 1850 ఎకరాల్లో శ్రీధర్ అప్పలరాజు అన్నయ్య అన్నట్లు అక్కడ ల్యాండ్ సర్వే చేయండి. అభివృద్ధికి మాకు కావాలని సీరియస్గా నేరుగా ప్రశ్న అడుగుతాను. నాకు అభివృద్ధికి కావాలి. రైట్, మీరు చెప్పండి, అసలు మొత్తం ఈ ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ వదిలేసి ఒకవేళ మిగతా 1000 ఎకరాలు కూడా ఎన్ని గ్రామాలకు సంబంధించినవి ఉన్నాయి? అసలు గ్రామస్తుల యొక్క అభిప్రాయం ఏంటి? మాది ఉద్దాన ప్రాంతంలో కనుక చూసుకున్నట్లయితే రాంపురం పంచాయతీ ఈ కార్గో ఎయిర్పోర్ట్ ప్రభావిత ప్రాంతాలుగా చూసుకుంటే 2 మండలాలు, ఒకటి వజ్రపుకొత్తూరు మండలం, రెండవది మన్సా మండలం. ఇందులో మన్సా మండలంలో రాంపురం పంచాయతీ, బేతాలపురం పంచాయతీలో 2 రెవెన్యూ విలేజ్లు, వజ్రపుకొత్తూరు మండలంలో చీపురుపల్లి పంచాయతీ, మెట్టూరు పంచాయతీలో 2 రెవెన్యూ విలేజ్లు, 4 రెవెన్యూ విలేజ్ల పరిధిలో సుమారుగా 16 గ్రామాలు ఈ కార్గో ఎయిర్పోర్ట్ ప్రభావిత ప్రాంతంలోకి వస్తున్నాయి. ఇందులో రైతుల దగ్గర ఉన్నటువంటి జరాయితీ ల్యాండ్ ఏదైతే ఉందో అది సుమారుగా 1490 ఎకరాలు అనేది రైతులు ఆధీనంలో ఉన్నటువంటి, రైతులు సంవత్సరానికి 2 లేక 3 పంటలు పండించుకున్నటువంటి పచ్చని సాగు చేసినటువంటి ల్యాండ్. దీనిని ఈరోజు మీరు అభివృద్ధి పేరుతో, కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో రైతుల దగ్గర నుంచి బలవంతపు భూసేకరణ అనేది చేస్తున్నారు. ఇలా గనుక జరిగినట్లయితే దీని యొక్క పర్యవసానం అనేది రానున్న రోజుల్లోనే మీకు తగిన శాస్తి అనేది కలుగుతుందని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ కల్పన కల్పిస్తాము, అదేవిధంగా అభివృద్ధి కూడా జరుగుతుంది. ఎవరైతే యూత్ ఉన్నారో ఇక్కడ ముఖ్యంగా వలస వెళ్లే వాళ్ళనే ఎక్కువ చూస్తాం ఈ ఉద్దాన ప్రాంతంలో. మరి అలాంటప్పుడు కార్గో ఎయిర్పోర్ట్ వస్తే వలస వెళ్ళడం తగ్గుతుందని కూడా చెప్తున్నారు కదా, దీని మీద ఏమంటారు? ప్రధానంగా ఇక్కడ ఉండేటటువంటి ఈ కార్గో ఎయిర్పోర్ట్ అనేది ఏదో డెవలప్మెంట్కి మీన్స్ సిటీకి దగ్గరలో కానీ అనేది ఎక్కడ జరగట్లేదు. అలా అని ఇది పారిశ్రామిక ప్రాంతం కూడా కాదు. ఇది సీషోర్కు నియరెస్ట్ ఉన్నటువంటి ప్లేస్, సుమారుగా 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి సీషోర్. ఇక్కడ మహా అయితే ఏం జరుగుతుంది, అభివృద్ధి అనేది చేస్తామని అంటున్నారు, ఉద్యోగాలు ఇస్తామంటున్నారు. ఇక్కడ వచ్చినటువంటి ఉద్యోగాలు ఏంటి అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇస్తే ఇది ఏమైనా డొమెస్టిక్ ఎయిర్పోర్టా? పోనీ అలాంటి ఎయిర్పోర్ట్లో అయితే మీరు అనుకున్నట్లుగా కొద్దో గొప్ప ఉద్యోగాలు ఉంటాయి. ఇది జరుగుతున్నటువంటిది ఏంటంటే మూలపేటలో ఏర్పడుతున్నటువంటి ఏదైతే సీ పోర్ట్ ఉందో ఆ పోర్టుకు అనుసంధానంగా ఏర్పడినటువంటి ఈ కార్గో ఎయిర్పోర్టు. ఇందులో ఉన్నటువంటిది ఏంటి అంటే కేవలం గ్రూప్ 4 ఏదైతే అట్టడుగు స్థాయి వర్గంలో ఉన్నటువంటి ఉద్యోగాలు అయితే ఉంటాయో ఆ ఉద్యోగాలు మాత్రమే ఇస్తే మహా అయితే 50 100 వరకు ఉంటాయి. కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారుగా రైతులు
ఎంతమంది ఉంటారంటే సుమారుగా 5,000 నుంచి 6,000 మంది ఈ 16 గ్రామాల నుంచి ఉంటారు. ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇస్తామని గ్యారంటీ ఇవ్వగలరా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అలాగే ఇక్కడ కనుక ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఇది కానీ నేను పూర్తిగా లేదనే నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ రోజు అమరావతిలో ఆ రైతులకి ఎన్నో హామీలు ఇచ్చారు, ఎన్నో రకాలుగా మభ్య పెట్టారు. వాళ్ళ దగ్గర ఈ రోజు తీసుకున్నారు. అక్కడ వాళ్ళకి డెవలప్మెంట్ పేరుతో వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ని తీసుకున్నారు. ఈ రోజు వరకు కూడా వాళ్ళకి అన్యాయమే జరుగుంది, న్యాయం అనేది జరగలేదు. అలాంటి అన్యాయమే మాకు జరుగుతుంది అనేదే మేము ప్రధానంగా నమ్ముతున్నటువంటి బలం. ఇక్కడే ఎందుకు ల్యాండ్ సేకరించాలని గవర్నమెంట్ అనుకుంది? దానికోసం మీకు ఏమైనా తెలుసు? ఇక్కడే ల్యాండ్ ఎందుకు సేకరించింది అని అనుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ ల్యాండ్ ఏదైతే ఈ 1490 ఎకరాలు ఏదైతే ఉందో ప్రభుత్వానికి అవసరమని సూచించినటువంటి ల్యాండ్, దాన్ని కనుక ప్రభుత్వాలు కనుక తీసుకున్నట్లయితే దీనికి ఆనుకొని ఉండి సుమారుగా ఒక 400 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. ఇంకా ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇటువైపు బొర్లకొండ ఉంది, ఇటువైపు రెట్టకొండ ఉంది, అలాగే ఇటువైపు జంతిబంద కొండ ఉంది. ఇలా ఈ ప్రాంతానికి ఆనుకొని సుమారుగా 5 లేక 6 ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొండలు ఉన్నాయి. ఆ కొండల్ని వీరు ఆధీనం చేసుకొని వాళ్ళు ఈ ల్యాండ్లతో పాటుగా ఈ జరాయితీ ల్యాండ్ ప్రభుత్వం వ్యతిరేక శక్తులైనటువంటి ఏవైతే అనుకూల శక్తులుగా ఉన్నాయో వాళ్ళకి అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పి ఆ ప్రభుత్వ ల్యాండ్లని పూర్తిగా ఇక్కడ అభివృద్ధి పేరుతో లేకుండా చేయడానికే వీరు చేస్తున్నటువంటి ప్రధానమైన కుట్ర అని మేమైతే ప్రధానంగా నమ్ముతున్నాము. అలాగే ఈ ఎయిర్పోర్ట్కి కూడా ఈ 16 గ్రామాల నుంచి రైతులందరూ ఒక సెంటు భూమి కూడా ఇచ్చే ప్రసక్తి అనేది లేదు. మాకైతే డెవలప్మెంట్ వద్దు అని అనము. మా రైతులకు అవసరమైనటువంటి ఏవైతే డెవలప్మెంట్ పరిశ్రమలు కావాలనుకుంటున్నామో, అభివృద్ధికి అవసరమైన రైతులకు అభివృద్ధికి అయ్యే పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టండి. ఈ ఉద్యాన ప్రాంతంలో ఈ రైతులను అభివృద్ధి చెయ్యండి. అలాగే రైతులను ఆదుకోండి. ఇక్కడ ఈ ప్రాంతంలోనే కాకుండా సాల్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, 1800 ఎకరాల చిల్లర. అక్కడ మీరు అభివృద్ధి పదంతో, అభివృద్ధి పేరుతో మీరు ఎయిర్పోర్ట్ నిర్మించండి. దాన్ని మేము స్వాగతిస్తాము. అలాగే మా రైతులకు సంబంధించి ఏవైనా మీరు చేయాలనుకుంటే రైతులు దృష్టిలో పెట్టుకొని ఈ రైతుల అభివృద్ధికి మీరు ఏ పరిశ్రమలు తెచ్చినా, రైతుల అభివృద్ధికి ఏ కార్యక్రమాలు చేసినా మేము ముందు వరుసలో ఉండి స్వాగతిస్తామని తెలియజేస్తున్నాం. రైట్. మీకు ఫైనల్ గా ఒక్కటి అడుగుతాను. ఇక్కడికి సంబంధించి ఎయిర్పోర్ట్ వద్దు అని చెప్తున్నారు, కానీ గవర్నమెంట్ నిజంగానే భూసేకరణ చేసే పరిస్థితి వస్తే మీ యొక్క అభిప్రాయం ఏంటి? అసలు గ్రామస్తులు ఏం చేస్తారు? రైతుల అభిప్రాయ సేకరణ లేకుండా ప్రభుత్వాలు వచ్చినా ఎవరు వచ్చినా మేమైతే తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తాం. ఇదైతే ముక్త కంఠంతో తెలియజేస్తాం. అవసరమైతే సోంపేట బేల ప్రాంతంలో ఏ విధంగా జరిగిందో ప్రాణాలు అర్పించైనా మేము అనుకునేదే సాధిస్తాం. ఇదైతే గ్యారంటీగా చెప్తున్నాం. ఇది తప్పనిసరిగా జరుగుతుంది. అవసరమైతే ఉద్యమాలు అనేవి మరింత తీవ్రతరం చేస్తాము. అవసరమైతే తిరుగుబాట్లు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఇక్కడ ప్రస్తుతం కార్గో ఎయిర్పోర్ట్ కి సంబంధించి భూసేకరణ అయితే జరుగుతుంది, కానీ పెద్ద మొత్తంలో ఇక్కడ ఉండేటటువంటి ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఒక సిపిఐ పార్టీ నుంచి మీరేం చెప్తారు? ఒకటమ్మా, కార్గో ఎయిర్పోర్ట్ అనేటటువంటిది ఈ ప్రాంతంలో కట్టడం అనేది అన్యాయమైనది. జానడ భూమి కూడా ఎక్కడ ఖాళీ లేని ఈ ప్రాంతం, కొబ్బరి, జీడి, మామిడి, పనస, ములగ తోటలతో ఉన్నటువంటి ఈ ప్రాంతం, పచ్చని పల్లెల మధ్యన సముద్రానికి, నేషనల్ హైవేకి, సముద్రానికి, జాతీయ రహదారికి మధ్యన కోనసీమను తలపించేటటువంటి ఒక వాతావరణంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ పేరుతో లక్షలాది వృక్షాలను తొలగించడం అంటే ఎంత అన్యాయమైనది. కనుక ఇట్లాంటి ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కట్టేటటువంటి దానికి మేము వ్యతిరేకిస్తున్నాం. మేము ప్రజల పక్షాన, రైతుల పక్షాన నిలబడి ఈ భూమిని కాపాడడానికి ఎంతవరకైనా మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ అభివృద్ధి కూడా ఇంపార్టెంటే కదా. శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా కాబట్టి అభివృద్ధిలో భాగంగానే ఇప్పుడు కార్గో ఎయిర్పోర్ట్ ని ఇక్కడికి తీసుకొస్తున్నాము అని చెప్తున్నారు. రైతులకు కూడా నష్టపరిహారం పూర్తిగా చెల్లిస్తామని ప్రభుత్వం చెప్తుంది. దీని మీద ఎలా వ్యతిరేకిస్తున్నారు? అభివృద్ధి అంటే ఎవరికి? రామ్మోహన్ నాయుడుకి, లేదా స్థానిక ఎమ్మెల్యేలకి, లేదా కార్పొరేట్ శక్తులకు, అదానీలకు, పోర్టులు కట్టబెట్టినటువంటి వాళ్ళకి ఇక్కడ ఏ సరుకుని మీరు తీసుకుపోతారు? కార్గో ఎయిర్పోర్ట్లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? కార్గో ఎయిర్పోర్ట్ ప్రపంచంలో ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్కు అనుబంధంగా ఉందో తప్ప ప్రత్యేకించి కార్గో ఎయిర్పోర్ట్ లేదు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో కార్గో ఎయిర్పోర్ట్కి 200 ఎకరాలు ఉంది, ఢిల్లీలో 150 ఎకరాలు ఉంది. మరి ఇక్కడ మీరు 1400 ఎకరాలు, 1200 ఎకరాల భూములు ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నారు? ఇవి ఏమైనా బీడు భూములా, పోడు భూములా, ఖాళీగున్న భూములా?
జానడ కూడా ఖాళీ లేకుండా ఉన్నటువంటి ఈ భూముల్లో మీరు భూమిని తీసుకోవడం అంటేనే ఇక్కడ వేలాది మంది ప్రజలకు ఉపాధికి, వేలాది మంది ప్రజలు పొట్టగొడుతున్నారు. ఇక్కడ పండిన జీడి పంటతో పలాస కాశీబుగ్గలో 50,000 మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది. దాదాపు 2,000 మంది సాహుకారులకు ఉపాధి కల్పిస్తుంది. దాదాపు 1,000 మంది మీడియేటర్కి జీవనోపాధి కల్పిస్తుంది. ఇక్కడ జీడి పిక్క నుండి, తొక్క నుండి, పండు నుండి, కలప నుండి అన్నీ ఉపయోగపడుతుంది. కొబ్బరికి చెప్పక్కర్లేదు, ఏరు నుండి కొబ్బరి కాండం వరకు సర్వం అన్ని అందరికి ఉపయోగపడుతుంది. మరి మీరు కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఎందుకు తయారు? అవి తెచ్చి అభివృద్ధిని చూపండి. పీస్ పరిశ్రమలు తేయండి. జీడిపండు నుండి వైన్ తీసేవి, జీడిపళ్ళు నుండి రసాయనాలు తీసేవి, అట్లాంటివి తీసుకురండి. లేదా వంశధార ప్రాజెక్ట్ని పూర్తి చేసి ఇచ్చాపురం వరకు పొడిగించండి. మా ప్రాంతానికి నీరు ఇవ్వండి. కుటీర పరిశ్రమలు కట్టండి. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కట్టండి. అనేక పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకురండి. మీరేమో ప్రభుత్వ సెక్టర్ని మూసుకొని స్టీల్ ప్లాంట్ లాంటిది ఎత్తేసి కార్గో ఎయిర్పోర్ట్ తెస్తారు. ఎవరి కోసం కార్గో ఎయిర్పోర్టు? ఎవరు తెమ్మన్నారు? ఎవరు అడిగారు? జంతుబంధ రిజర్వాయర్ పూర్తి చేయమని దశాబ్దాలుగా ఇక్కడ రైతులు అడుగుతున్నారు. ఆ రిజర్వాయర్ ఎందుకు పూర్తి చేయలేరు? వంశధార నీరు ఇచ్చాపురం వరకు ఇవ్వండి, పంటలు ఎండిపోతున్నాయి, మేము పెట్టుబడులు పోతున్నాయి అని చెప్పి రైతులు గగ్గోలు పెడుతున్నారు. 1,000 కోట్లు దానికి కేటాయించండి. కానీ కార్గో ఎయిర్పోర్ట్కి ఎందుకు మీరు లక్షల కోట్లు కేటాయించి తీసుకొస్తున్నారు? ఏ రైతుకి ఇది ఉపయోగం? ఏ జిల్లాకు ఇది ఉపయోగం? శ్రీకాకుళం జిల్లా కార్గో ఎయిర్పోర్ట్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు మీరు కల్పిస్తారు? ఎంత ఉపాధి కల్పిస్తారు? ఏ పరిశ్రమకు అనుసంధానం చేస్తారు? రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, కార్పొరేట్ల ప్రయోజనాల కోసం అందంగా అభివృద్ధి అని పేరు చెప్పి అంతిమంగా ఇక్కడ విధ్వంసం సృష్టించదలుచుకున్నారు. అందుకని పచ్చని ఈ పల్లెలను, వాతావరణాన్ని కాపాడుకోవడానికి, మరో కోనసీమ పేదల ఊటీగా ఉన్న ఉద్యానాన్ని కాపాడుకోవడానికి మేము ప్రజల తరపున, రైతుల తరపున సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీగా మేము పోరాడడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటామమ్మ. మీ పేరండి? నా పేరు మద్దిల రామారావు. రామారావు గారు, మీరు చెప్పండి, కార్గో ఎయిర్పోర్ట్కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ఏంటంటే గత 10 నెలలుగా ఇక్కడ ఉద్యమాలు చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఏ ఇంచి కూడా కార్గో ఎయిర్పోర్ట్ ఈ ప్రజలకు ఉపయోగపడదు. ఇది 100% వాస్తవం. అందుకే ఉద్యమం ఇంత తీవ్రతాయికి చేరుకున్నప్పుడు కూడా ఏ ప్రభుత్వ అధికారి కూడా ప్రజల దగ్గర ఇప్పుడు దాకా రాలేదంటేనే మేము సంథింగ్ రాంగ్ చేస్తున్న మన దగ్గర ఆటోమేటిక్గా పాలకులకు కూడా విదితం తెలిసి ఉన్నది. కాబట్టి అందుకే ప్రజల మధ్యకాలం రాలేకపోతున్నారు. కార్గో ఎయిర్పోర్ట్ ఎవరి కోసం? ఇక్కడ ఏంటి పని వీళ్ళకి? వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తెమ్మని చెప్పి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయమని చెప్పేసి, ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టుగా వాటర్ సప్లై చేయమని చెప్పేసి అనేక రకాలుగా పరిశ్రమలు తెమ్మని చెప్పేసి మేము డిమాండ్ చేస్తుంటే, ప్రజల కోరికని పక్కన పెట్టి ఎవరో అదాని కోసం, అంబానీల కోసం, వాళ్ళ కోసం ఫ్యాక్టరీలు పెడితే అది అభివృద్ధి ఎలాగవుతుంది? 1,400 ఎకరాలు నువ్వు తీసుకుంటున్నావు, కనీసం 1,400 ఉద్యోగులు ఇవ్వగలుగుతావు. ఐఎమ్ ఛాలెంజ్. మీరు ప్రకటించండి. రామ్మారెడ్డి ప్రకటిస్తారా, లేదా స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పేస్తారు? 1,400 కనీసం అట్లీస్ట్ 1,400 ఉద్యోగులు ఈ ప్రాంతానికి ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించమని. నేను కనీసం 100 ఉద్యోగులు కూడా రావు. ఎందుకంటే అంతా టెక్నికల్గా బయట నుంచి వాళ్ళు తెచ్చుకుంటారు. ఇక్కడ చీపురు తొట్టలు కూడా ఎవరు కూడా ఉండదు. కాబట్టి అది అభివృద్ధి ఎలా అవుతుంది? కాబట్టి అందుకే ఖచ్చితంగా కార్గో ఎయిర్పోర్ట్ అనేది ఇక్కడ అసలు అది అనవసరం. ఎందుకంటే కార్గో ఎయిర్పోర్ట్ కూడా మేము వద్దనట్లా. ఇప్పుడు మాకు పలాస బెండు అనేది 600 ఎకరాలు ఉంది. అలాగే ఇదే నియోజకవర్గంలో బెండు దగ్గర 1800 ఎకరాలు ఉంది. కట్టండి. అభివృద్ధి నిరోధకం కాదు కదా. కాబట్టి ఈ 1,400 ఎకరాలు ఎన్ని లక్షల చెట్లు ఉన్నాయి? ప్రత్యక్ష పరోక్షం ఎంతమంది ఆధారపడుతూ ఉన్నారు? వాళ్ళంతా ఇప్పుడు రోడ్డు పడితే ఎవరు దాని ఆధారం? అందుకే ఖచ్చితంగా కార్గో ఎయిర్పోర్ట్ అనేది ఇక్కడ అనవసరం. ప్రజల దగ్గర నొప్పుకోవట్లేదు. ఖచ్చితంగా కార్గో దాన్ని నిజంగా నిర్మించగలిగితే, మరీ ముందుకు రాగలిగితే ఖచ్చితంగా ప్రజల పక్షాలు మేము ముందు నిలబడి ప్రాణాలపైన సిద్ధపడతామని చెప్పేసి మరొక సోంపేట ఉద్యమంలో మరొక ప్రాణాలు పోయినాయి. ఇక్కడ కూడా ఆ స్థితికి కూడా వచ్చినప్పుడు మేము దానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సార్, మీ పేరు? నా పేరు నల్ల పరశురావు, ఎం గంగువాడ. గంగువాడ అంటే ఇప్పుడు ఈ ఉద్యాన ప్రాంతానికి సంబంధించి ఏవైతే దాదాపు 2 మండలాలు ఉన్నాయో, 2 మండలాల దగ్గర నుంచి కూడా భూసేకరణ అనేది జరుగుతుంది కార్గో ఎయిర్పోర్ట్కి సంబంధించి. అసలు ఈ 2 మండలాలకు సంబంధించి ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది జనాభా ఉన్నారు, ఆ లెక్కలు ఏమైనా చెప్తారా? అమ్మ, ఇది వజ్రపు కొత్తూరు మనసా మండలము 2 మండలాలకి సంబంధించిన 16 గ్రామాలు. ఏంటి అక్కడ ఉంకులూరు, మెట్టూరు, గడూరు, తర్వాత శ్రీరామనగరం, కొత్తబిడిమి, చిన్నబిడిమి, పెద్దబిడిమి, లింగాలపేట, ఎం గంగువాడ, రాంపురము, తర్వాత టీ గంగువాడ, తర్వాత లక్ష్మీపురము, బేతాలపురము, కీలివానిపేట, ఈ విధంగా 16 గ్రామాలకు ఆనుకుని ఉంది ఈ ఎయిర్పోర్టు. దీని మీదే రైతాంగము మొత్తం ఏమి లేదన్న 1,400 ఎకరాలు దీనికి ప్రభుత్వం వారు అంచనా నమోదు లిస్టును పంపించారు.
సర్వే నెంబర్లతో సహా దాని తాలూకా మెమోరాండం కూడా మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, సర్వేర్ కానీ మాకు వచ్చి అయ్యా మీ తాలూకు భూములు ఎయిర్పోర్ట్కి ఇది ప్రభుత్వం గారు ప్రకటించారు, ఇగో మీ భూములు కొలుస్తున్నాం, ఎయిర్పోర్ట్ విషయంలో ఇవన్నీ చేస్తామని ఏ రైతులతోటి కానీ ఏ ప్రజలతోటి కానీ సంప్రదింపులు చేయకుండా వారంతటా వాళ్ళే వచ్చి కార్ల మీద వచ్చేసి ఎవరితాలు ప్రమేయం లేకుండా వాళ్ళ నిర్ణయాలు తీసుకొని ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసిన తెల్లవారి నుంచి ఇవాళ 10 మాసాలైంది ఏకదాటిగా నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం. ఏదో విధంగా వామపక్షాల సహకారంతో, రైతు సంఘాల సహకారంతో అనుదినము ప్రతి విషయంలోన పోరాటాన్ని సాగిస్తూనే ఉన్నాం. ఒకనొకప్పుడు తితిలీ టైంలోన మన నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు అని ఈ మండలాలు తితిలి అనంతరం వచ్చి పర్యటించి ఈ మనసా ఉద్యానాన్ని దత్తత తీసుకుంటున్నామని కూడా ప్రకటించారు. దత్తత తీసుకోవడం ఇదేనా? కార్గో ఎయిర్పోర్ట్ని తీసుకొని ధ్వంసం చేయడానికని దత్తత తీసుకోవడమా? ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడము ఈ రైతాంగానికి బాధ పెట్టడం ఇది మంచిది కాదని రైతాంగం తరపు నుంచి రైతుగా నేను హెచ్చరిస్తున్నాను. రైట్, మీ భూములు కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి అసలు మీకు సంబంధించి ఎంత భూమి ఇందులో ఉంది? నాకు సంబంధించి 8 ఎకరాల పైన దగ్గర 10 ఎకరాల లోపు ఉందమ్మా. మొత్తం మా తాతల తండ్రి నుంచి వంశపార్యంగా వచ్చే భూమి బాగా మాకు వరి పండుతుందమ్మా, కొబ్బరి పండుతుంది, జీడి పండుతుంది, పనస పండుతుంది, మునగ పండుతుంది. అంతర పంటలు కూడా వేనికుడి, చోడి, సామ, ఓదలు, గంటిలు మనం ఏది పండించినా పండే పంట భూములమ్మ అవి. ప్రతి అనునిత్యము పంటలు ఏ పంట పండించినా మన శక్తానుసారం శ్రమ పడితే ఫలసాయాన్ని ఇచ్చే భూములమ్మ ఇవి. అలాంటి ఈ పంట భూముల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉంటాం, కానీ పంట భూమిని జాండ భూమి కూడా విడిచిపెట్టడానికి సిద్ధంగా లేమమ్మది. అంటే గవర్నమెంట్ కూడా భూసేకరణ చేస్తున్నప్పుడు ఏదైతే అమరావతి రైతులకు ఇచ్చిందో ల్యాండ్ పుల్లింగ్ విధానం, అదే విధంగా ఇక్కడ ఉండేటటువంటి రైతులకు న్యాయం చేసిన తర్వాతే ఆ భూముల్ని సేకరిస్తాము అని చెప్తుంది కదా. మరి దానికి తగ్గటువంటి డబ్బులు కూడా చెల్లించేస్తాము అంటుంది. అసలు దీని మీద ఏమంటారు అమ్మా? ఇప్పుడు గత అనాది కాలంలో, గడిచిన కాలంలో ఒక 50 సెంట్ల భూమి నాకు ఏదో అవసరాన్ని బట్టి అమ్మేశాను. నా కొడుకు ప్రయోజకుడు అయ్యాడు. నా పక్క భూమి నాకు కావాలంటే మరి దొరకదమ్మా. ప్రాణం పోతే డాక్టర్లు మందులు వేసిన ప్రాణం బతికించడం తప్ప, ఆస్తి పోతే మరి కొనుక్కొని మన దాకా మనకు కావాలంటే దొరకదు. ఎటువంటి భూములు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము విడిచిపెట్టుకోదలుచుకోలేదు. ఒకవేళ ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వం నిజంగానే భూమిని సేకరిస్తే మీరేం చేస్తారు? ప్రతిఘటిస్తామమ్మా. ప్రభుత్వ పరంగా వాళ్ళు ఈ భూములు సేకరిస్తామంటే మేము ఎంతటి పోరాటకైనా సిద్ధపడి ప్రతిఘటించడానికి ఎటువంటి ఇదైనా సరే మేము పోరాడతామనే జయంతో మేము ఉన్నామమ్మా. వింటున్నారు కదా, ప్రస్తుతం పచ్చని ఉద్యానవనంలో ఉన్నాము. అయితే ఇక్కడ మాత్రం కార్గో ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏదైతే ప్రభుత్వం అడుగులేస్తుందో భూసేకరణకు సంబంధించి దానికి మాత్రం రైతులు సిద్ధంగా లేము అని చెప్తున్నారు. వీళ్ళ యొక్క ప్రమేయం లేకుండా, వీళ్ళకి ముందుగా కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ప్రస్తుతానికి ప్రభుత్వం ఇదంతా చేస్తుంది అని అంటున్నారు. అయితే భూమి పోతే మళ్ళీ తీసుకోవడం కష్టం. అదే ఎంత మీరు విలువ కట్టి డబ్బులు ఇచ్చినా సరే అవి కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. కన్న పిల్లల కంటే ఎక్కువగా మేము ఈ భూమిని చూసుకుంటాము. ఈ భూమి నుంచి వచ్చే పంటలే మాకు జీవనాధారం కాబట్టి ఈ భూములను ఖచ్చితంగా మేము ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్తున్నారు. నిజంగానే ప్రభుత్వం ముందుకు వచ్చి భూసేకరణ చేసినట్లయితే మళ్ళీ ఇంకొక ఉద్యమాలు మళ్ళీ ఉద్యానవనంలో చూస్తారు. మా ప్రాణాలను సైతం అర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి ఇక్కడ ఉండేటువంటి ప్రజలు మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. స్టూడియో.